కూడా డేంజరస్. అంటే ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అంటే మిగిలిన చిన్న టీమ్స్ తో పోల్చలేం, కానీ వెస్టిండీస్ ఈజ్ ఆల్వేస్ డార్క్ హార్స్ అట్ ద T20 పర్టికులర్లీ. ఎందుకంటే వాళ్ళ Yeah. వాళ్ళ ఆడేటటువంటి షాట్స్ కానీ, వాళ్ళు చూపించేటటువంటి మజిల్ పవర్ కానీ, ఇట్స్ వెరీ డిఫరెంట్. సో వెస్టిండీస్ అనేది ఎప్పుడైనా డేంజరస్. వెస్టిండీస్ టీంతో ఆడేటప్పుడు ఎటువంటి పెద్ద టీం అయినా సరే చాలా జాగ్రత్తగా, చాలా కాన్షియస్ గా ఆడితేనే విజయం సాధించగలదు, లేకపోతే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అది మరోసారి టాప్ టీం అయినటువంటి ఇంగ్లాండ్ విషయంలో అది నిజమైందని చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్లీ శివ, మీరు అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు వి ఆల్ నో దట్ దెర్ ఇస్ ఏ ఫేమస్ కొటేషన్, వెన్ దే విన్ బై మైల్, వెన్ దే లూజ్ బై మైల్ అంటుంటారు. అందుకనే వాళ్ళు వెస్టిండీస్ ను. అండ్ మూమెంటం ఉంది, రిధమ్ ఉంది, అద్భుతంగా ఆడుతున్నారు. హోప్ ఆఫ్ కోర్స్ కొంచెం ఫామ్ లో రావాలి టాప్ ఆర్డర్ లో, ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి సిరీస్ లో అక్కడ ఇక్కడ చక్కగానే ఆడాడు. అండ్ పాపం అన్ఫార్చునేట్లీ 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి వాళ్ళు, వెస్టిండీస్ వాళ్ళు ఫస్ట్ 2 వరల్డ్ కప్స్ గెలిచి థర్డ్ వరల్డ్ కప్ లో ఓడిపోవాల్సి వచ్చింది ఇండియా చేతిలో. అటువంటి టీము ఎలా తయారైంది, అండ్ అటువంటి టీం అసలు యాక్చువల్ గా లాస్ట్ 2023 ఇండియాలో వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్ లో అసలు యాక్చువల్ గా పాపం ఛాన్స్ కోల్పోయినారు, క్వాలిఫై కాలేకపోయినారు. అంటే అంటే చూడండి, ఒకప్పుడు ఇన్విన్సిబుల్ గా ఉన్నటువంటి టీం, రారాజులుగా. అండ్ వెస్ట్ ఇండియన్స్ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికైనా ఉంటుందా చెప్పండి? ఐ థింక్ నేనైతే వినేవాడిని, మీకు ఎక్కువగా తెలుసు స్టోరీస్. హైదరాబాద్ లో వెస్ట్ ఇండీస్ వాళ్ళు వచ్చినప్పుడు, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ టౌన్, అప్పుడు ఛాన్స్ ఉండకపోయింది. మీరు సిటీలో ఉన్న వాళ్ళు వెస్ట్ ఇండీస్ వాళ్ళు వచ్చారంటే అసలు యాక్చువల్ గా ఆ గ్లిమ్స్ కొరకు ఈ రిచర్డ్స్ చూడాలి, కరీచర్ ను చూడాలి, లాయిడ్ ను చూడాలి అని చెప్పి అందరూ వెళ్ళేవాళ్ళని చెప్పేవారు. అసలు అప్పుడు జిమ్ ఖానా లో కావచ్చు, లాల్ బహదూర్ స్టేడియంలో మ్యాచెస్ జరిగేది. సో ఐ థింక్ దోస్ వర్ డిఫరెంట్ డేస్. అండ్ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టుగా ఓన్లీ ఈ ఫార్మాట్ లో కొంచెం వాళ్ళు ఇంకా వాళ్ళకు ఉంది అంటే దాన్ని ఏమంటారు, లైఫ్ ఈస్ దేర్ యాక్చువల్లీ. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ల్లోనైతే అబ్సల్యూట్లీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు, వన్ డే మ్యాచెస్ లో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ దిస్ ఈస్ ద ఓన్లీ ఫార్మాట్ యాక్చువల్లీ విచ్ ఇస్ కీపింగ్ దెమ్ అలైవ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ చూడండి, మీరు అన్నట్టుగా వాళ్ళు రియల్ గా చెప్పారంటే క్రౌడ్ పుల్లర్స్ అండి. ఇప్పటికీ కూడా ఐపీఎల్ లో మీరు చూడండి, ముంబై గెలవడానికి పొలాడ్ రోడ్ ఎలా ఉండింది, కోల్కతా విక్టరీస్ లో మీకు రస్సల్ ఎలా ఆడతాడు, తర్వాత యూ కెన్ టేక్ మెనీ ప్లేయర్స్ లైక్ దట్ యాక్చువల్లీ. ఎంత అద్భుతంగా మీకు సునీల్ నారాయణ్ కావచ్చు, గతంలో ఎడ్వర్డ్స్ ఆడినప్పుడు ఎడ్వర్డ్స్, దేర్ ఆల్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం ఈవెన్ ఆర్సీబీ గెలవడంలో కూడా మనం చూసాం కదా, షెఫర్డ్ ఎంత అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడండి ఒక మ్యాచ్ లో. ఐ వాజ్ వాచింగ్ దట్ మ్యాచ్ యాక్చువల్లీ. నేను లైవ్ గా కూడా వెళ్ళి చూసాను ఆ మ్యాచ్. అప్పుడు మన హెచ్ఎంటీవీకి కవర్ చేసాం అప్పుడు కొన్ని లాస్ట్ ఐపీఎల్ లో. సో అద్భుతమైనటువంటి మ్యాచెస్ అవన్నీ కూడా. అండ్ వాళ్ళు రియల్ గా చెప్పాలంటే ఎంటర్టైనర్స్ అండి. వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళ ఫేస్ పైన మీకు డిసప్పాయింట్మెంట్ కనబడదు. ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ అనుకుంటారు చూస్తే. ఈవెన్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా అంతే, ఓడిపోయినప్పుడు ఒక బ్యూటీ ఏంటంటే ది జస్ట్ టేక్ యాజ్ ఇట్ కమ్స్ బై అంటాం కదా, సో అట్లాగే తీసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడున్నటువంటి వెస్టిండీస్ టీమ్ శివ, మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ రేస్ లో ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇండియన్ కండిషన్స్ మనం డే 1 రోజే చెప్పుకున్నాం కదా, వాళ్ళకేం కొత్త కాదు అసలు. యాక్చువల్ గా ఇక్కడ వరల్డ్ కప్ గెలిచినటువంటి అనుభవం ఉంది వాళ్ళకు. హూ ఫర్గెట్స్ బ్రైత్వైట్ యొక్క కోల్కతా ఆ మెరుపు లాంటి లాస్ట్ ఓవర్ ఇన్నింగ్స్ ఎవరు మర్చిపోతారు 30 రన్లు అసలు. అసలు అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు, దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఒకటి వరీ ఏంటంటే కొంచెం బౌలింగ్ లో అందరు స్ట్రగుల్ అవుతున్నారండి. రబడాకు తప్పలేదు నిన్న స్ట్రగుల్, ఎంగిడి కూడా తప్పలేదు వికెట్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా. ఐ థింక్ బట్ ఇంగ్లాండ్ ఓడించడం అనేది ఇట్ వాస్ గుడ్ థింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు సూపర్ 8 రేస్ లోనైతే ఉన్నారు. అండ్ లెట్స్ సీ ఇంకా ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతారు అనేది ఫ్యూచర్ విల్ టెల్ శివ. లెట్స్ వెయిట్ ఫర్ దట్.